మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి ఫైలు దగ్గం కేసులో ఆర్డీఓ మురళిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి కార్యాలయం నుంచి కూడా మనం మళ్ళీ చిత్తూరు కోర్టుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మదనపల్లి ఫైలు దగ్గం కేసు అప్పట్లో సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. అయితే మదనపల్లి పూర్వ ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళిని ప్రస్తుతం అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మురళి నివాసంలోని ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం సిఐడి ఆఫీస్ నుంచి కూడా చిత్తూరు కోర్టుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా మధ్యంతర బెయిల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే అటు సుప్రీంకోర్టు ఈ యొక్క బెయిల్ రద్దు చేసినటువంటి సందర్భంగా ఆయన్ని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో మురళి నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది జూలై 21న జరిగిన దసరాల దహనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆర్డీఓ మురళికి జూన్ 2న ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అటు ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని చిత్తూరు కోర్టుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు 2024 జూలై 21న సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దసరాలు దగ్గమైనటువంటి విషయం తెలిసిందే. అయితే 2022 అక్టోబర్ నుంచి కూడా 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లిలో కీలకమైనటువంటి దసరాలు దగ్గమయ్యాయి. సో ఈ సందర్భంగానే కంప్లీట్గా సిఐడి అధికారులు చెప్తున్నటువంటి విధంగా మదనపల్లి ఫైల్ దగ్గం కేసులో మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ని ప్రస్తుతం రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా మళ్ళీ ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళిని అదుపులోకి తీసుకొని ఇక్కడ సిఐడి కార్యాలయంలో విచారించిన తర్వాత ఆయన్ని ప్రత్యేక వాహనంలో చిత్తూరుకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి అభియోగాలు నేపథ్యంలోనే కంప్లీట్గా ఆయన్ని మొదటగా ఈ కేసులో చేర్చారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కేసు నడుస్తోంది కాబట్టి వేగంగా ముందుకెళ్తోంది కాబట్టి సో ఈయనకి సంబంధించి కొంత సాక్ష్యాధారుల్ని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని కొంత తారుమారు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు సిఐడి అధికారులు తెలపడంతో కంప్లీట్గా మళ్ళీ ఆయన్ని బెయిల్ రద్దు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్గా ఆయన్ని వాహనంలో చిత్తూరుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం ప్రత్యేకమైనటువంటి వాహనంలో సిఐడి అధికారులు ఆయన్ని చిత్తూరుకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. సో కంప్లీట్గా ఆర్టీఓ మురళిగా ఉన్నటువంటి ఇతను ఉన్నటువంటి సమయంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి కొంత అవకతవకలు జరిగాయి, కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించి సో దానికి సంబంధించే కంప్లీట్గా అతను తారుమారు చేశాడు, వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా అతను వ్యవహరించారనే దానిపైన కూడా అతనిపైన అభియోగాలు ఉన్నాయి. దీనిపైనే ఆర్డీఓ మురళిని గతంలోనే అరెస్ట్ చేశారు. కాకపోతే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాక్షుల్ని అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని సిఐడి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఆయన్ని తిరిగి అదుపులోకి తీసుకొని చిత్తూరు కోర్టుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ రద్దయింది కాబట్టి మళ్ళీ ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశం ఉంది. కాకపోతే పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సింది. ప్రస్తుతం తిరుపతి సిఐడి కార్యాలయం నుంచి చిత్తూరుకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుని మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డీఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము.
ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తం చిత్తూరుకు తీసుకుపోతాం. అది ఇంతకుముందు ఉన్న కేసు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్, ఇవన్నీ. అది బెయిల్, ఇంట్రీమ్ బెయిల్ అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేసాము, దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. మురళీ గారు వేసిన పిటిషన్ డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం. రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుంటాం, చిత్తూరు సిఐడి కోర్టు.